వివరాలకు వెళ్తే తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగాల్లో సాధించాల్సినంత ప్రగతి సాధించామని చెప్పారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ను పరిశీలించామని రేవంత్ రెడ్డి అన్నారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేను చూసిన. యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. లండన్లో థేమ్ రివర్ చూసినాం. సియోల్లో చూసి వచ్చిన. ఈరోజు జపాన్లో కూడా చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఎక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈరోజు మూసీ ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా. అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా. అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా. అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు, సాంకేతిక నైపుణ్యమే కాదు, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే మన ప్రభుత్వం యొక్క విధానం. అందుకే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకే కదా పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చిస్తున్నారు. గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. నగరం నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎల్కతుర్తికి తరలి వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేజీఆర్ గార్డెన్లో మాస్ నిర్వహించారు. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ చర్చి సీనియర్ ఫాస్టర్ స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మానవాళిని పాపాల నుండి రక్షించడం కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించారని ఆయన అన్నారు. స్నేహితులే హృదయము
నశించిపోవటం దేవుని చిత్తం కాదు కనుక సృష్టికర్త అయిన దేవుడి మానవులందరినీ కలుగు చేసిన దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములను తన భుజాల మీద మోసుకొని మానవాత్మలైన మన ఆత్మలు ప్రతి మనుషుల ఆత్మ ఉంది. వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు. అందుకే మనం అంటాం, నువ్వు మనిషి వేలానికి మనస్సాక్షి ఉందా. మానవుని యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి, పాప పరిహారం కలగాలి. కనుక పాప పరిహార నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు, జన్మతః పాపం లేనివాడు, జీవితంలో పాపం లేనివాడు, ఒక్క పాపమైన చేయనివాడు, పరము నుండి భూమి గర్దించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనలాగే జన్మించి మనలాగా పాపం చేయాల. మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు. అంత పరిశుద్ధమైన ప్రభు మన నిమిత్తమై మన స్థానంలో ఆయన శిలువను మోసి రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడవ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. అది ఈస్టర్ సండే ఉదయకాలమున సండే రోజున హ్యాపీ రిజరెక్షన్ డే అని అందరూ ఆరాధన చేస్తారు. మరి ఈ రోజు ఎందుకని గుడ్ ఫ్రైడే అన్నారు? ఆయన శిలువ మరణం ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన, శాపం నుండి విడుదల, రక్షణ. ఇది గొప్ప భాగ్యం మానవ జాతికి. ఇది డబ్బిచ్చుకోనలేం, ఆస్తిపాస్తులతో కొనుక్కునేది కాదు, ధనగనులతో పేరు ప్రఖ్యాతితో సంపాదించలేం. కానీ మనిషి ఒక వ్యక్తి పాపి కొంచగచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కిషాంక మూడోసారి విచారణ కోసం శుక్రవారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విచారణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు. ఇప్పటికే 3 సార్లు విచారణకు పిలిచినా ఒరిగిందేమీ లేదని, ఈ నెల 23న 4వసారి విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. విచారణలో అడిగిందేమీ లేదని, కాలయాపన కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల్లో పాల్గొనకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. 4 సార్లు కేవలం 9 రోజుల్లో విచారణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేధింపులు చేస్తున్నది. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వాటిలో పాల్గొనకుండా ఇవాళ పదే నోటీసులు ఇచ్చుకుంటూ మళ్ళొకసారి 23వ తారీఖున రావాలని ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇలా 4వసారి మళ్ళీ నోటీస్ ఇచ్చింది. పోనీ పిలిచిన 3వసారి అన్న ఈసారి ఏమైనా ప్రశ్నలు అడిగినా అంటే మళ్ళీ సేమ్ 2వసారి ఏదైతే పిలిచి ఏమి ప్రశ్నలు అడగకుండా ఎలాగైతే కూర్చోబెట్టిరో ఇవాళ కూడా ఈ క్షణం వరకు పొద్దున వచ్చినాం, ఇప్పుడు రాత్రి అవుతుంది, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు ఈ వేధింపు చర్యలు? ఇవాళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది, అక్కడ జింకలు చనిపోయిన విషయం వాళ్ళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో రిపోర్ట్లోనే ఉన్నది. ఈయన భూదందా చేసిండు, 10,000 కోట్లు తీసుకున్నాడు, గిరివి పెట్టిండు అనే విషయం మీద కూడా ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఉన్నది. 1524 చెట్లను నరికేసిండు. ఇవేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా. కానీ సుప్రీంకోర్టు ఆయనని వల్ల తప్పు పట్టేసరికి ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే స్టేషన్ అంతా మా మీద తీస్తున్నాడు. ఇవాళకి కూడా తప్పును ఒప్పుకుంటలేరు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీంకోర్టు జడ్జి నమ్మిందంట. అంటే సుప్రీంకోర్టు ఇవాళ అది ఇచ్చిన రిపోర్టును, వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు అసలు వాస్తవానికి వాళ్ళ మీద కేసులు పడాలి. తప్పుడు అవాస్తవాలు చెప్తూ ఇవాళ జింకలు చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని విషయం మీద మా న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ వేధింపులు ఎందుకు చేస్తున్నారు, ఒక్క ప్రశ్న అడగకుండా కూడా పదే ఎందుకు పిలుస్తున్నారు, దాని విషయం మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఈ అనవసరమైన బెదిరింపులకు వేధింపులకు భయపడేది సమస్యనే లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. వక్ఫ్ బోర్డుపై ముస్లిం సోదరులకు ఓవైసీ బ్రదర్స్ నిజాలు చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. దమ్ముంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పెట్టిన బహిరంగ సభలో నిజం చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుంది, కబ్జా చేసింది ఓవైసీ బ్రదర్సే అని చెప్పారు. భూములను లీజుకు ఇచ్చింది కూడా ఓవైసీ బ్రదర్సే అని విమర్శించారు. అప్పుడు దేవుడి భూములు అని
గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. కేంద్రం వక్ఫ్ భూములను కాపాడేందుకే మంచి చట్టాన్ని తీసుకువచ్చింది అని చెప్పారు. వక్ఫ్ బోర్డుకు 9,50,000 ఎకరాల భూములు ఉన్నాయని, వాటిపై వచ్చే ఆదాయం ఏమవుతుందని ప్రశ్నించారు. భూముల్లో వ్యవసాయ భూములతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్న భూములు సైతం ఉన్నాయని తెలిపారు. ఆ భూములను ఎవరికి అమ్ముకునేందుకు వీలు లేకుండా తక్కువ ధరకు లీజుకు ఇవ్వకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చారని, కానీ ఈ నిజాన్ని చెప్పే దమ్ము ఓవైసీకి లేదన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై వ్యతిరేకంగా మాట్లాడడమే ఓవైసీ ఆలోచన అని చెప్పారు. ముస్లిం సమాజం మేలుకోవాలని ఓవైసీని నమ్మవద్దన్నారు. లేదంటే మీరే నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు చెప్పరు, దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్కి ఇయ్యకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంటు, మోదీ గారు గవర్నమెంటు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాల ల్యాండ్ ఉన్నది. అదే 9,50,000 ఎకరాల్లో ఎన్నో మడియలు ఉన్నది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు, దాని గురించే ఇది బిల్లు. తక్కువ రెంట్కి ఎవరికి కూడా లీజ్కి ఇవ్వకూడదు, దాని గురించే ఇది బిల్లు. ఇది వక్ఫ్ బోర్డ్ అగ్నిస్ట్ కాదు, ఇది బిల్లు. వక్ఫ్ బోర్డ్కి ఫేవరబులే ఇది బిల్లు. అది నిజం చెప్పనికి నీకు దమ్ము ఉంటే సభలో చెప్పు ఇవాళ. కానీ నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? వక్ఫ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి. వక్ఫ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది, దాని అగ్నిస్టే మాట్లాడాలి. అది కదా నీ ఆలోచన. కానీ ఒక్క మాట యాద పెట్టుకో, యావత్ భారతదేశం ముస్లిమోలు ఇవాళ మేలుకోవాలి, సమయం ఉన్నది. ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసీ. రెచ్చగొట్టడానికి ఇవాళ ఈ బహిరంగ సభ ఆయన పెట్టిండు. ఆయన మాటల్లో ముస్లిమోలు వస్తే మీకే నష్టం, యాద పెట్టుకోండి. ఎందుకంటే కేంద్రం భయపడదు. బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, హిందువుల్ని చంపుతున్నారు, కేంద్రం భయపడలే. యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి, ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యాన్ చేయండి, కానీ ఒక్కసారి వక్ఫ్ బోర్డు పైన బిల్ వచ్చిన తర్వాత రిటర్న్ బిల్ పోదు. ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి. బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటుంది దానిపైన మీరు చర్చ చేయండి. ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇచ్చినారు పార్లమెంట్లో, కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ఫ్ బోర్డు పేపర్ బిల్లుని చింపి పాడేసిండు. ఎందుకంటే మీడియాలో ఆయన ఫేమస్ కావాలి కదా. అదే ఆలోచనతోని మీడియాలో రావానికి ఆ వక్ఫ్ బోర్డు బిల్ని చింపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాగుతుండు. కానీ ముస్లిం సోదరులారా, ఒకటే ఒక రిక్వెస్ట్, బిల్ వచ్చింది, అది ప్లస్సా మైనసా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక. ఈడీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ ప్రయత్నించింది. సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జిషీట్ నిరసిస్తూ ఆందోళన చేశారు. దీంతో
నిరసనకు వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేటలో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. తండ్రి లేని ఓ చిన్నారి కథ విని భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న విషయం తెలుసుకుని చిన్నారిని ఓదార్చారు. అంటే మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలా? మీ అమ్మ కదా అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న 2nd క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటునేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి, మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్, ఇంత వెళ్ళే కదా, ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు. ఆర్ యూ రియలైజ్డ్ ఆర్ నాట్? అందరూ రియలైజ్ అయ్యారా? The value and the importance of parents and the teachers. You understood? Can I expect behavioral change from today onwards? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను? ఎన్ని రోజులు ఉంటుంది మార్పు? లైఫ్ టైం? Will you promise me? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? అలా ఎప్పుడు అమ్మ మీద గులగడము, అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? ఎవరి మీద ప్రామిస్? ఇంకా అమ్మా నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, అమ్మ చెప్పినట్టు వింటాను, నాన్న చెప్పినట్టు వింటాను, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు. విల్ యూ ప్రామిస్ మీ? ప్రామిస్ ఆన్ హూమ్? ఆన్ మీ ఆర్ ఆన్ యూ, ఆన్ యువర్ పేరెంట్స్? మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి. అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి. ఓకే? అమ్మ అన్నం తినిపించాలంటే మీకు ఒక్కొక్క నోట్లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా? మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి. ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయద్దు. అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి. షీఈస్ ద వెల్ విషర్. అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. షీఈస్ ద ట్రూ వెల్ విషర్. అందువల్ల అమ్మ మాటను వినండి, గౌరవించండి. ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వచ్చిందని ఆశిస్తున్నాను. కెనై? ఫిలింనగర్లో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఖైరతాబాద్ నియోజకవర్గం ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ డివిజన్లోని ఫిలింనగర్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. సుమారు 370 మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొని యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలిపే సువార్తను ప్రజలకు తెలియజేయడానికి ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రతి సెంటర్లో యేసుక్రీస్తు అనేకుల పాపాల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచాడన్న సువార్తను వివరిస్తూ గుడ్ ఫ్రైడే, పరిశుద్ధ శనివారం మరియు పునరుద్ధాన ఆదివారాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలను విశదీకరించారు. ఈ సందేశాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ బి ఫీటర్ ప్రజలకు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పాల్గొని క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు చర్చిల ఫాస్టర్లు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహా సంతోషకరమైనటువంటి వార్తను 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మరి అనేకుల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినమున యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని మరి ప్రపంచం అంతటికి చాటి చెప్పడానికి మరి గుడ్ ఫ్రైడే రోజు, నిన్నటి దినాన ఆయన చనిపోయిన రోజు, ఈ దినము మరి పరిశుద్ధ శనివారంగా మేము ఆచరిస్తున్నాము. రేపటి దినాన యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దినము. అది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి రక్షణ కోసమై యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తం ఆయన అనేకుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి యేసు నా రక్షకుడు, నా ప్రభు అని ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఈ దినాన మరి ఆరాధన ఛానల్ వారు మాకు కొన్ని టోపీలను, అదేవిధంగా టీషర్ట్లను అన్నిటిని కూడా సహకరించారు. అదే రీతిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ వెల్దండ వెంకటేష్ అన్న గారు మాకు మరి అందరికి కూడా టిఫిన్ విషయంలో కూడా సహకరిస్తూ మా ప్రతి విషయంలో ఆయన ముందుంటాడు. ఎప్పుడు మాకు ఈ వర్గం ఆ వర్గం అనేది లేకుండా క్రైస్తవుల యొక్క ఐక్యతను, విశ్వాసాన్ని ఈ జూబ్లీ హిల్స్ డివిజన్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో సాటి చెప్పుకోవడానికి మాకు మంచి అవకాశం కలిగింది. కాబట్టి ఈ యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా రక్షణార్థమై యేసు తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని చాటి చెప్పడానికి మేము ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఈ దినాన మొదలు పెట్టాం. దీనికి పోలీసు వారు, మీడియా వాళ్ళు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకారంతో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వందలాదిగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఈ నుంచి ఇక్కడ నుండి మేము ఫిలిం నగర్ సెంటర్కి వెళ్ళి ఆ నుంచి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్వి పటేల్ నగర్ చర్చి దగ్గర దీన్ని ముగించడం అనేది జరుగుతుంది. అందరి భక్తుల నమ్మకం లేచి వీళ్ళందరినీ ఎంతో శ్రద్ధతోని ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఇక్కడ సుమారు 10-15 చర్చిలు ఉన్నాయి. చాలా చర్చిలు కుల మతాలకు అతీతంగా ఎవరి మతాలను వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు జరుపుకునే పండుగలాగానే దీన్ని వాతావరణం. ఇందులో మేము కూడా భాగస్వాములు అయి మేము కూడా మా చర్చిని డెవలప్మెంట్ కానీ అదే రకంగా తీసుకెళ్తానని అదేవిధంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అదేవిధంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ లో బలమైన చర్చిలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ఎక్కువ ఉన్నాయి మాత్రం సుమారు ఒక 70 చర్చిలు ఉంటాయి. అందులో ఒక 15, 16, 18, 20 చర్చిలు లాగానే సుమారు జూబ్లీ డివిజన్ లో ఉన్నాయి. అదేవిధంగా 33 చర్చిలు 33 చర్చిలు నాడు జోకు 50 బూతులు ఉంటే 33 చర్చిలే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వారి అందరికీ కూడా పాస్టర్లు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరి మతాన్ని వాళ్ళని కాపాడుకోవాలని అదే పాస్టర్ తరఫున అదేవిధంగా తెలియజేయాలి.